నువ్వు చేసావా? నాన్న అది అది నా వల్లే జరిగింది పెద్దయ్య. మంచి నిద్రలో ఉన్నట్టుండది, లేపడం బాగుండదు. చూడు వైషు, ఈ వయసులో ఎంజాయ్ చేయాలన్న ఆలోచన కరెక్టే, కానీ నువ్వున్న పరిస్థితికి సంతోషాన్ని ఉన్న చోట వెతుక్కోవడం తప్ప దాన్ని వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్లడం కుదరదు. అది నీకు మంచిది కూడా కాదు. అర్థం చేసుకో. ఏంటే నువ్వు చెప్పేది? పొరపాటును పెద్దయ్య ఆ దుప్పటి తీసుంటే ఎంత ప్రమాదం జరిగేది? వెళ్ళినందుకు వైష్ణవమ్మని, దాచిపెట్టినందుకు నిన్ను పెద్దయ్య ఏం చేసేవాడో ఏమో. అసలే ఆయనకి వైష్ణవం అంటే పంచప్రాణాలు. ఆ టైంలో అంతకన్నా ఏం చేయాలో తోచలేదురా. ఆ క్షణం గట్టెక్కితే చాలనుకున్నాను, అంతే. ఎంత పని చేశావమ్మా! వైష్ణవమ్మ చేసింది తప్పు, నువ్వు దాన్ని దాచడం ఇంకా పెద్ద తప్పు. బామ్మ, తప్పుల గురించి కాదు సమస్య, ఇంట్లో వాళ్ళకి వైష్ణవి మీద ఉన్న నమ్మకం గురించి. నేను ఈ ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుండి అందరికీ వైష్ణవి అంటే ఎంత ప్రేమ ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను. అంతెందుకు, మొన్న భవానీ అమ్మ తన కూతురు గురించి ఎంత బాధపడిందో చూసావు కదా. వీళ్ళందరూ వైషు పంజరంలో చిలకలా బందీలా ఉందని బాధపడ్డారే కాని వైషు వీళ్ల మాట కాదని, అలా వెళుతుందని అనుకోలేదు. ఇప్పుడు వీళ్ళకి నిజం తెలిస్తే వైష్ణవి మీద వీళ్లకున్న నమ్మకం పోతుందని, తననేమైనా అంటారేమోనని కంగారు పడ్డాను. జై, ఇందాక నువ్వన్నావే పెద్దయ్య దుప్పటి తీసుంటే నీ పరిస్థితి ఏంటి అని. ఆయన తీయడ్రా, ఎందుకంటే అక్కడున్నది వైష్ణవే అని ఆయనకి తన కూతురు మీద ఉన్న విశ్వాసం. అది పోతే ఈ ఇంట్లో ఆనందమే పోతుందిరా. అందుకే దాచాను. తప్పా? కాదు జానకి, ఎంతమాత్రం తప్పు కాదు. నువ్వు నిజంగా చాలా గొప్పగా ఆలోచించావు. నువ్వన్నట్టు బావగారికి వైష్ణవి తన మాట దాటిందని తెలిస్తే తట్టుకోలేరమ్మా. పైగా ఆయన లోపలే కుమిలిపోతారు. ఆయన మనసు గాయపడకుండా చేసావు. థ్యాంక్ యూ జానకి. ఇక వైష్ణవి మళ్ళీ ఆ తప్పు చేయకుండా చూసుకునే బాధ్యత మనిద్దరిదే. నేను వైష్ణవితో మాట్లాడతాను. వద్దండి, మీరు తననేమీ అడగొద్దు. మళ్ళీ తను గిల్టీగా ఫీల్ అవుతుంది. మీరు తెలియనట్టే ఉండండి. నేను ఆ రాత్రే వైష్ణవికి అన్నీ అర్థమయ్యేలా నచ్చ చెప్పాను. తను ఇంకొకసారి తప్పు చేయదు. నువ్వంత కాన్ఫిడెంట్గా చెప్పావంటే నేను నమ్ముతున్నాను జానకి. సరే, తన్ని నేనేం అడగనులే. వస్తాను. జానకి, నిన్నటి వరకు నా భర్త ప్రాణాలు కాపాడేవన్న అభిమానం ఉండేది.
కుటుంబం పరువు కాపాడి మాకు చాలా ఆనందాన్ని ఇచ్చావు జానకి. నీతో ఏదో తెలియని బంధం ఏర్పడుతోందమ్మా. ఇకపై నువ్వు నన్ను అమ్మగారు అని పిలవద్దు, అక్క అని పిలిస్తే బావుంటుంది. నేనొస్తాను. చూసావా బామ్మ, జానకి ఎంత గొప్పదో. చాలరా, పద లోపలికి పద. ఛ, వైష్ణవి నిన్న రాత్రి బయటికెళ్ళిందా? నాకు తెలుసుంటే తిరిగి రాకుండా చేసేదాన్ని. పైగా మన మీదకి రాకుండా ఉండేది. మొత్తానికి జానకి వైష్ణవిని బానే వెనకేసుకొస్తోంది. ఎందుకన్నా మంచిది, వీళ్ళ మీద ఒక కన్నేసుంచుతాను. నా చెల్లెల్ని పొరపాటుగా ఆనాడు నేను కాదనుకుని పోగొట్టుకున్నా. ఇప్పుడు దానికి ప్రాయశ్చిత్తంగా నా మేనల్లుణ్ణి నా ఇంటి అల్లుడుగా చేసుకుందామని ఆశపడుతున్నా. ఇన్ని దినాలు నేనున్నానని తెలియని వాడు ఇకపై నువ్వు ఉన్నావన్న విషయమే మర్చిపోవాలా? నిన్ను ఒంటరిగా పంపించడం లేదు. నా అల్లుడు నా కాడికి వచ్చే వరకు నా మనుషులు నీతోనే ఉంటారు, నీ ఇంట్లోనే ఉంటారు. ఏమైంది మూర్తి గారు, ఎందుకలా ఉన్నారు? పెద్దిరెడ్డి మనుషులు బాగా ఇబ్బంది పెడుతున్నారమ్మా. ఇదేదో వాళ్ళ అత్తోరిల్లులాగా అర నిమిషానికి ఒకటి ఆర్డర్ చేస్తున్నారు. వాళ్ళకి సేవలు చేయలేక చస్తున్నారమ్మా. మూర్తి గారు, కొంచెం ఓపిక పట్టండి. నా ప్రాబ్లం క్లియర్ అయ్యే వరకు మీకు ఈ తిప్పలు తప్పవు. ఆ ప్రాబ్లం ఏమో కానీ ఇంకో ప్రాబ్లం మీకు ఎదురుగా వస్తుంది చూడండి. ఏంటి షాక్ అయ్యావా? నేను నీ దగ్గరికి వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. ఎక్స్పెక్ట్ చేయింది జరిగితే నీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చా. సుబ్రహ్మణ్యం, ఛాన్స్ దొరికింది కదా అని రెచ్చిపోకు. మర్యాదగా సూర్యని నాకు అప్పగించు.
అప్పగించకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇప్పుడు సూర్య నా దగ్గర ఉన్నాడు కాబట్టి వాయిస్ పెంచే చాయిస్ నీకు లేదని గుర్తుంచుకో. నేను నీతో మర్యాదగా మాట్లాడి డీల్ కుదుర్చుకుందామని వచ్చా. అనవసరంగా అరిచి ఆ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. డీల్ ఏంటి? సింపుల్. నీకు కావాల్సింది సూర్య, నాకు కావాల్సింది నీల. సూర్యని నీకు అప్పగించాలంటే నువ్వు నీలని నాకు అప్పగించాలి. అదెలా కుదురుతుంది? సూర్య కావాలంటే కుదరాలి మరి. నేలెక్కడుందో నాకు తెలీదు అని మమ్మల్ని నమ్మంటావా? మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. నేలెక్కడుందో నిజంగా నాకు తెలుసుంటే అది చచ్చిపోయి చాలా రోజులయ్యుండేది. నాకు తెలిసిందొకటే, సూర్య శశిల పెళ్లి ఆపడానికి ఆ రోజు ఆ నీల కూడా గుడికొచ్చింది. మా వాళ్ల కంటపడి సావుదాకా వెళ్ళింది. కాని దాని అదృష్టం బావుండి అది తప్పించుకుంది. సమయానికి ఎవరో వచ్చి దాన్ని కాపాడి తీసుకెళ్లారట. ఆ వచ్చిన వాళ్ళు ఎవరో, దానికి వాళ్ళకి ఏం సంబంధమో, వాళ్ళు నీలని ఎక్కడికి తీసుకెళ్లారో ఇవేవీ నాకు తెలీదు. తెలియకపోతే తెలుసుకో. అవును, నీకు తెలుసా తెలీదా అన్నది మాకనవసరం. ఎక్కడ వెతుకుతావో, ఎవరిని కనుక్కుంటావో నీ ఇష్టం. సూర్య దక్కాలంటే నీలని ప్రాణాలతో మాకు అప్పగించాలి. అవసరం నీది. ఆలస్యం చేస్తే నష్టపోయేది నువ్వే. గుర్తుంచుకో. ఏంది విషయం? ఎవరాళ్ళు? వాళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు. ఏదో సమస్యలో ఉన్నారట, సాయం అడగడానికొచ్చారు. సాయం అయితే పర్వాలేదు, కానీ మా కళ్ళు కప్పి ఏదైనా పిచ్చి ఆలోచన చేయాలని చూసినావో ప్రాణాలతో ఉండవు. ఇప్పటి వరకు మా పెద్దయ్య మంచితనం చూసుంటావు. ఏదైనా తేడా జరిగినదో ఆయన విశ్వరూపం చూస్తావు. కాబట్టి మిగతా వాళ్ళ గురించి ఆలోచించడం పక్కన పెట్టి ముందు మా పెద్దయ్య మేనల్లుని పిలిపించే ఏర్పాట్లు చూడు. ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా మారిపోయింది నా పరిస్థితి. ఆ సునంద్ ఇప్పుడు నేల కోసం వెతుకుతుందంటావు సుబ్బు? తప్పకుండా వెతుకుతుందిరా. సూర్యాన్ని తన కూతురికిచ్చి పెళ్లి చేయాలనుకుంది కదా, దానికోసం ఎన్ని అవాంతరాలైనా ఎదుర్కొంటుంది.
అది అంతటి సముద్రాలే అనుకో, కానీ ఈలోపు మన దగ్గర సూర్య లేడన్న విషయం దానికి తెలిస్తే తెలియనివ్వకూడదురా. సూర్య మన దగ్గరే ఉన్నట్టే బిహేవ్ చేయాలి. ఏమాత్రం అనుమానం రానివ్వకూడదు. కనీసం నీల ఆచూకీ తెలిసేంత వరకైనా మనం జాగ్రత్తగా ఉండాలి. అసలు సూర్య ఏమైపోయినట్టు సుబ్బు? నాకు ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదురా. ఏదేమైనా పెళ్ళి అయిపోయినందుకు మాత్రం చాలా హ్యాపీగా ఉందిరా. అవును సుబ్బు, నేలకి ఇంకా మాంగళ్య బలం ఉన్నట్టుంది. అందుకే దేవుడు ఆ పెళ్లి జరగనివ్వలేదు. పెళ్ళి ఆపడమే కాదురా, సూర్యని నీళ్ళని కలపడానికి ఆ దేవుడు నాకు ఒక అవకాశం కూడా ఇచ్చాడు. వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి జీవించాలని రాసిపెట్టినట్టుంది. అందుకే నా ప్రమేయం లేకుండా జరిగిన దానికి సునంద దృష్టిలో నన్ను బాధ్యుణ్ణి చేసి వాళ్ళని కలిపే బాధ్యత నాకు అప్పగించాడు. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు సత్తే. సునందకి నిజం తెలిసేలోపే నీలని సూర్యని ఒక్కటి చేయాలి. ఒకటి చేయాలంటే వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియాలి కదా సుబ్బు. దారి చూపించిన దేవుడు గమ్యాన్ని కూడా చూపిస్తాడు. ఆ గమ్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళడమే మన పని. అన్నా ఒక సాంగ్ వేసుకోరా. ఎందుకులే అన్న, నేను సాంగ్ వేసుకుంటే ఏడుస్తావు కానీ నేను సాంగ్ పెడతా అన్నా. సరేరా, ఏదో చెయ్యి. అరే బట్ ఎంత కమర్షియల్ సినిమా అయినా సరే ఐటమ్ సాంగ్ లేకపోతే ప్లాప్ వేరా. అవునన్నా, ఈ మధ్య హీరోయిన్ల కన్నా ఐటమ్ సాంగ్ చేసే వాళ్ళకే క్రేజ్ చాలా పెరిగిపోయిందన్నా. రే ఎంతైనా పాటలో ఉన్న మజానే వేర్రా. అవునన్నా అవునన్నా. రేయ్, అమ్మగారు ఫోన్ చేస్తున్నారు. అమ్మా, ఎక్కడున్నారమ్మా? అమ్మా కరెక్ట్గా సుబ్బు ఇంటి ముందే ఉన్నావమ్మా. కష్టపడి అడ్రస్ కనిపెట్టి కాపలా కాస్తున్నావమ్మా. ఆ ఇంట్లోకి ఏగా దోమ దూరినా మాకు తెలిసిపోతుందమ్మా. ఆ సుబ్బు కాలు బయటపెట్టిన మరుక్షణం వాణ్ణి తీసుకొచ్చి మీ ముందు పడేద్దామని చూస్తున్నావమ్మా. మీరేమి కంగారు పడొద్దమ్మా, సూర్యబాబు దొరికినట్టే. మా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే సుబ్బు దగ్గర నుంచి సూర్యబాబుని విడిపించుకొస్తామమ్మా. గంగిరెడ్డి, మీరంత కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. కాపలా కాసింది చాలు గాని ఇంటికొచ్చేయండి. ఎందుకమ్మా? మీకేమైనా పని పడిందా అమ్మా? మీతోనే పనుంది గంగిరెడ్డి. ఆ సుబ్బు గురించి మీరు శ్రమపడాల్సిన అవసరం ఏమీ లేదు. వాడు దొరికాడు. దొరికాడా? ఎక్కడమ్మా? ఎందుకంత తొందర? మీరింటికొస్తే
అన్ని క్లియర్గా మాట్లాడుకోవచ్చు. రండి రండి రండి. అలాగేనమ్మా, వెంటనే వస్తున్నావమ్మా. రేయ్, అమ్మయ్యా, ఒక టెన్షన్ తీరిపోయిందిరా. సుబ్బు దొరికాడంట్రా. అమ్మగారు ఇంటికి రమ్మన్నారు. తొందరగా కానివ్వండి, పోదాం.